అండి, ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే వామ్ బిస్కెట్లు మరియు బెల్లంతో చేస్తున్నాం. వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ మైదా 1 కప్పు తీసుకున్నాం, 1/2 కప్పు గోధుమ పిండి. మొత్తం గోధుమ పిండి తీసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ కొంచెం గోధుమ పిండిలో జిగురు తక్కువ ఉంటుంది కదా, అందుకు మైదా పిండి కూడా యాడ్ చేయవలసి వస్తుంది. తర్వాత బెల్లం 1/2 కప్పు తీసుకున్నాం. 1/2 కప్పు అంటే 3/4 కప్పు తీసుకోవాలి, మరీ ఫుల్ కాదు మరీ సగం కాదు, 3/4 కప్పు తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్లో, అంటే అందులో వేయకూడదు, బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి సేమ్ ఈక్వల్గా బెల్లం ఎలా తీసుకున్నాం వాటర్ కూడా అలా తీసుకొని కొంచెం మరుగు రప్పించండి. కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత పిండి మొత్తం ఇప్పుడు చూడండి వామ్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. చాలా మంచిది ఆరోగ్యానికి. చిటికెడు ఉప్పు అనమాట, అది కూడా యాడ్ చేసి నెయ్యి మాత్రం వేసుకోండి. చాలా బాగుంటుంది, బిస్కెట్లకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎలా వేసుకోవాలి, ఎంత కలుపుకోవాలి, ఎంత నెయ్యి వేసుకోవాలి అన్నది మీకు కంప్లీట్గా చూపిస్తాను. చూడండి, పిండి అంతా మొత్తం అప్లై చేయాలి. ఆ పిండికి మొత్తం నెయ్యి మరియు ఇప్పుడు వేసిన వామ్ ఉంది కదా, అది కూడా బాగా కలిపి ఇలా ముద్దలు అవ్వాలన్నమాట. అయిన తర్వాత చూడండి, అది మరుగు పట్టి చల్లారి పెట్టండి. అంటే నేను చల్లారి పెట్టిందంతా చూపిస్తే మీకు బాగా లాగ్ అయిపోతుంది కదా, అందుకనేసి ఇదిగో చల్లారి పెట్టి కొంచెం కొంచెంగా ఈ బెల్లం జ్యూస్ అనేది యాడ్ చేస్తూ కలపాలన్నమాట. మరి వేడివేడిగా వేయకండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా చేసింది చాలా బాగుంటుంది. బిస్కెట్లు ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి నిజంగా ట్రై చేసి చూడండి. బిజినెస్ కూడా పెట్టేచ్చు దీనికి, అంత బాగుంటుందన్నమాట. మంచి ఫేమస్ అయిపోతారు. నిజంగా చాలా బాగుందన్నమాట, చాలా బాగా నచ్చేసింది అందరికీ. ఇప్పుడు ఇదంతా ఇలా ముద్ద అయిపోయింది కదా, ముద్ద అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని ఎలా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే పిల్లలకి ఏదైనా తినాలనిపించేటప్పుడు మనం అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చేతికి అంటే బెల్లం ఉంది కదా అందులో, అందుకు చేతికి కొంచెం అంటుకుంటూ ఉంటుంది, అందుకు కొంచెం వరిపిండి అనేది అత్తుకుని ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనకి కావాల్సిన సైజుల్లో ఇలా మందంగా చేసుకొని ఇప్పుడు ఒక అప్పడాల కర్ర తీసుకుని అలా పిండి ఒత్తుకుంటూ మరీ పలచగా చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేసిన తర్వాత మరి మనకి పొరలు కావాలి కదా, పొరలు కావాలంటే ఏం చేయాలి, బాగా పిండి ఒత్తి మళ్ళీ ఇంకొంచెం పిండి వేసి అలా ఫోల్డ్ చేస్తూ 3 ఫోల్డ్ చేస్తూ అలా మళ్ళీ చేస్తూ ఉండాలన్నమాట. అవి బయటికి రాకుండా, అంటే లోపల పొరలు బయటికి రాకుండా వాటిని అడ్జస్ట్ చేస్తూ ఇలా చేసుకుంటే చూడండి ఈ మందపాటిలో ఉంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు నేనైతే ఇలా స్క్వేర్ టైప్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బిస్కెట్లు, చందమామ బిస్కెట్లు ఉంటాయి కదా, సేమ్ టేస్ట్ అలాగే వస్తుంది ఇది. మీకు కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూడండి ఎంత మందపాటిలో ఉన్నాయో బిస్కెట్లు అనేది. ఇది ఇంతే సైజు ఉంటుంది అనుకుంటున్నారా, ఇంకా సైజు వస్తుంది. చూడండి, ఇదిగో లో ఫ్లేమ్లో పెట్టాలి. స్టవ్ మీద ఆయిల్ వేసి ఆయిల్లో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఇలా కొన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఒకటి మర్చిపోకండి, ఫుల్లో మాత్రం పెట్టకండి, అలా వేయిస్తూ ఉండాలన్నమాట, కదుపుతూ ఉండాలి. ఎందుకంటే అన్ని వైపులా సమానంగా వేగాలి కదా. చూడండి మధ్య మధ్యలో పొరలు వస్తున్నాయి. బిస్కెట్లు చూడండి, మీకు కంపేర్ చేసి చూపిస్తాను. మనం చేసిన బిస్కెట్లకి వీటికి కంపేర్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగో మనం చేసింది ఇంత సన్నగా ఉంటే వేగిన తర్వాత అంతా ఉబ్బుతుంది అనమాట. ఇది కావాలంటే మీరు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇదే సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోవచ్చు. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టాననేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫుల్లో మాత్రం అస్సలు పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఓవెన్లో పెట్టుకొని మనకి కావాల్సిన పెద్ద సైజు బిస్కెట్లు చేసుకున్న చాలా బాగుంటుంది. లేకపోతే మీరు కేకు చేస్తారు కదా, ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ ఇష్టపడలేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా మంచిది, ఆయిల్ లేకుండా ఉండడం. ఏంటంటే ఆయిల్లో వేయిస్తే ఎలా వస్తాయి బిస్కెట్లు అని మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఆయిల్ వద్దంటే అలా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి పొరలు పొరలుగా వచ్చేసినాయి బిస్కెట్లు అనేది. మీకు ఇది ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉన్నది అన్నది మీకు వీటిని విడదీసి పొడి పొడిగా ఎలా వస్తుంది అన్నది, విరిస్తే ఎలా ఉంటుంది క్రిస్పీగా అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో కదా, చూస్తుంటే కాదు తింటున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి, దీన్ని విరిచి చూపిస్తాను. మీకు ఇలా చూస్తే అర్థం కావట్లేదు. ఇదిగో
చూడండి విరుస్తుంటే ఎంత క్రిస్పీగా, లోపల చూడండి పొరలు పొరలుగా వచ్చేసింది. బిస్కెట్లు మనం విరిచినప్పుడు అలా పొడి చేస్తే ఎలా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది కదా. మీకు ఈ బిస్కెట్లు నచ్చినాయా? మరి ఎందుకు లేట్, ఎందుకు త్వరగా చూసి చేసేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.